10 సెకండ్ టైం ఇద్దరు మాట్లాడుకోండి. ఎన్ని తొందర మాట్లాడుకోండి. మాట్లాడుకోమన్నా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడి తొందరగా చెప్పండి. అన్నీ ఏమంటుందంటే నీ దగ్గర ఉన్నాయి కదా అంటున్నావు కదా 100 రూపాయలు అవి అని అంటుంది. ఎవరి దగ్గర ఉన్నాయి? తాత ఇచ్చిన ఉన్నాయి. ఉడుకోక ఇప్పుడు ఆ 100 గురించి ఎవరు అడుగుతున్నారు? మీరు మమ్మీ ఇచ్చిన 100 గురించి నేను అడుగుతున్నారు. ఆ 100 ఎవరు అడుగుతున్నారు? ఎట్లా పడిపోయినా నాకు క్లియర్ చెప్పండి. మేము ఇంటికాడ అన్నీ డబ్బులు ఎత్తుకున్నాడు పెట్టుకున్నాడు. మమ్మీ ఇచ్చినాయి జేబులో ఎత్తుకున్నాం. డైరెక్ట్ మేము షాప్ లో పోయినాం. ఏం డబ్బులు చూసుకోలేము. ఇంకా ఎట్లా పోతారు మీరు? జేబులో ఉన్నాయి, కింద జేబులో ఉన్నాయి కదా అని పోయినాం. ఇప్పుడు పెట్టుకుంటే కరెక్ట్ పెట్టుకోవాలనా లేదా? పెట్టుకోవాలి. మరి ఎందుకు పెట్టుకోలేరు? పెట్టుకుంటే ఎట్లా పోయింది చెప్పండి. షాప్ దగ్గరకు పోయి అన్నయ్య చూసి డబ్బులు తీసి పాలకి తీసుకొని వచ్చినాం. అని అడిగిన అనే 100 రూపీస్ అడిగినా అంటే ఏమో నాకు కూడా తెలియదు. ఏదో చెక్ చేస్తున్నాం అంత జేబులలో లేకసరికి మొత్తం మేము వెతుకుతున్నాం. ఎవరు అన్నయ్యాలా? మనకి తెలియదంటే ఏదో చెప్పాలా? అన్నయ్య జేబులోనే ఉన్నాయి డబ్బులు. అయితే ఇప్పటికి లేవు. ఎట్లా? చెప్పండి తొందరగా నిజంగా చెప్పండి. నాకు కోపం వస్తే నాకు వేరే ఉంటుంది తెలుసు కదా. మరి ఏడవాడేసింది పంట నువ్వు జేబులో ఎట్లా వస్తే మంచిది. పడిపోతే కాళ్ళ కాడ ఉంది కిందికి నోట్ అది జేబు ప్యాకెట్ పోయింది. ఏమన్నా హోల్ పడిందా? హోల్ పడిందా? లేదు కదా. అతను జేబు ఏడబెట్టుకున్నావు ఎందుకంటే నోట్లు వచ్చినప్పుడు అంటే ఎట్లా పడుతుంది చెప్పు. ఈ నుంచి డబ్బులు పెట్టుకున్నాం. డైరెక్ట్ మేము షాప్ కానీ డబ్బులు చేసినాం. ఇంకా చూస్తే 100 రూపీస్ లేవు. మరి ఏం చేసినప్పుడు? అప్పుడు ఆడకి ఇట్లా జబ్బతిష్టప్పుడు పడ్డదేమో అని చూసినాం. ఇంకా ఆడ నుంచి మేము ఎట్లా ఏడికెళ్ళి వచ్చినాము అని అక్కడ సైడ్ మొత్తం తిరిగినాం. అప్పుడు మళ్ళా పెరుగు మర్చిపోయినామని మళ్ళా పోయినాం. మళ్ళా పోయి తీసుకొని వచ్చినాం. మళ్ళా ఆ నుంచి కూడా వెతుకుతూనే పోయినాం. ఓసారి మమ్మీ చెప్పింది పోయి ఒకసారి షాప్ ఆంటీని అడగమన్నది. అడిగినాం. మళ్ళీ ఒకసారి తిరిగి 5 times తిరిగినాం. అట్లే దొరకలేదని. ఇప్పుడు నువ్వు ఓడినట్టే కదా తిన్నంతా. నేనెందుకు ఓడినట్టు? అన్నయ్య తీసుకుని డబ్బులు ఉన్నాయి. ఐస్ క్రీమ్ సలహా ఎవరు ఇచ్చింది అసలు? నేను ఇచ్చలేను. అన్నయ్యనే అంజీర్ ఐస్ క్రీమ్ బాగుంటుంది అంటే నేను బాగుంటుంది అని చెప్పిన అంతే. అన్నయ్యకి ఎట్లా తెలుసు అంజీర్ ఐస్ క్రీమ్? అన్నయ్య అలా చూసిండు ఇదేం ఐస్ క్రీమ్ అంటే అంజీర్ ఐస్ క్రీమ్ అని నేను చెప్పాను. నేను ముందు చెప్పలేవా అన్నయ్య 15 రూపీస్ ఏదా అని చెప్పినా? అంటే ఎట్లా పోగొడతారు చెప్పండి. ఏమో జేబులో పెట్టుకున్నాను మధ్యలో అంటే ఎంత ఇది పండు నువ్వు సరిగా పెట్టుకోలేంటు నీకు తొందర పాటు ఎక్కువ. అది ఏమన్నా కరెక్ట్ పద్ధతి అని చెప్పేది. ఈరోజు 100 పోగొట్టినావు, రేపు ఇంకా పెద్దది ఏమో కీ పోగొడతావు, రేపు ఒరిజినల్ డాక్యుమెంటే పోగొడతావు. ఏమో తెలియదు ఇలా పెట్టుకుంటే పట్టుకుని ఇలా పెట్టింటి. దట్స్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్ కదా. మరి
ఆన్నే తీసిన డైరెక్ట్ ఆ. మధ్యలో ఏ తీసలేం డబ్బులు కూడా బయటికి. ఆడ పోయినా తీసిన చూస్తలేము. లేవు కానీ ఇప్పుడు ఎట్లా మరి లాస్ అయితే లాస్ ఇప్పుడు ఎవరు కడతారు పైసలు అని చెప్పండి నాకు తొందర చెప్పండి 1 సెకండ్లా ఇద్దరం పడతాం. ఎట్లా కడతారు తొందర గదబుద్ధి లెక్కలంట. అరవులకి లేదంటే పని చేయి చిట్టే కదా దానికి ఓటింది రిజల్ట్ కరెక్టా చెల్లాడ కొట్లాడినా కూడా ఏడా కొట్లాడింది ఇంటికాడ గిన్నె ఎందుకు డబ్బులు నేనే పట్టుకుంటే అడం మిస్ అయింది అప్పుడు ఏమి ఇచ్చినావు డబ్బులు ఇచ్చినావు ఏమి ఇచ్చలేడు అన్ననే జబ్బులు పెట్టుకుండు. ఇంకో మమ్మీ కూడా అన్నయ్య జబ్బుల పాకెట్ పడి నువ్వు వెతుక్కొని రాకు ఎందుకు చేయడం నువ్వు నేను అంటే గుంజుకోలేను కూడా. నేను అన్నయ్యని అడిగిన మమ్మీ వచ్చి అన్నయ్య దానికి పాకెట్ ఉంటే అన్నయ్యనే పెట్టుకున్నాను అన్నయ్యనే పెట్టుకుండు. నేను అన్నయ్య పైసలు కూడా కొనుక్కోలేను ఏం చేసలేను. బయట పోయి ఎందుకు చేయడం బయట ఆంటీ అంటే డోర్ కాడ ఎందుకు చేయడం అన్నావు నాకేదో నేను పట్టుకుంటా అన్న అంతే. అంటే అన్నకు బరువు అవుతుందనే లేకుంటే ఎట్లా అంటే పట్టుకుందామని. కానీ మమ్మీ వచ్చి అన్నయ్యకి పాకెట్ ఉంటుంది అన్నయ్యనే పెట్టుకొని అన్నది. ఇంకా అన్నయ్యనే పెట్టుకొని వచ్చిండు. సరే నువ్వు వెతుక్కొని డబ్బు నేనేం చేసిన చేయడం మాట నీకు ఇచ్చిందేమో 100 నాకు ఇచ్చలేడు. వాడు ఇచ్చింటాడు ఇచ్చలేడు. ఇట్లా చూసినా రోడ్డు పూట అన్ని